ఓం శాంతి. ఈరోజు మనం విశేషంగా 4 రకాలైన నిశ్చయములపై యోగాభ్యాసం చేద్దాం. అందులో మొదటిది స్వయంపై నిశ్చయం, రెండవది బాబాపై నిశ్చయం, మూడవది డ్రామాపై నిశ్చయం, నాలుగవది మన అలౌకిక బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం. జ్ఞాన మార్గంలో నిశ్చయానికి చాలా మహత్వం ఉంది. బాబా కూడా చెప్పారు, నిశ్చయ బుద్ధి విజయంతి. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం నిశ్చితం. శాస్త్రాల్లో కూడా ఈశ్వరునిపై నిశ్చయం ఉన్నవారు తీరానికి చేరుకున్నట్లుగా అనేక కథలు, ఉదాహరణలు వ్రాయబడ్డాయి. ఈరోజు యోగంలో మనం ఎలాంటి అభ్యాసం చేయాలంటే, దాని ద్వారా మనలో ఏ ఒక్క దానిపైన నిశ్చయంలో లోపం ఉంటే అది దూరం అయిపోవాలి. సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అయిపోవాలి. కనుక రండి, అన్నిటికన్నా ముందు స్వయంపై నిశ్చయం, దీనిపై అభ్యాసం చేద్దాం. కనుక మొట్టమొదట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు స్వయంపై నిశ్చయం ఉందా? లోతుగా ఆలోచించండి. నాకు నాపై నిశ్చయం ఉందా? స్వయంపై నిశ్చయం అనగా ఎప్పుడూ కూడా, ఏ పరిస్థితిలో కూడా స్వయాన్ని బలహీనంగా అనుభవం చేయడం లేదు కదా. నేను ఇది చేయలేను, నేను ఇలా తయారవ్వలేను అని ఎప్పుడైనా నాకు అనిపించిందా? సదా మీ స్వమానాన్ని గుర్తుంచుకోండి. నేను ఎవరిని? ఎంత విశేష ఆత్మను! సృష్టిలోని కోట్లాది ఆత్మలలో స్వయం భగవంతుడు నన్ను ఎంచుకున్నారు. ఎవరిపైనైతే భగవంతుని దృష్టి పడిందో, మరియు ఎవరిపైన స్వయం భగవంతునికి నిశ్చయం ఉందో, ఆ ఆత్మను నేనే. ఇప్పుడు ఒక్క నిమిషం ఇదే నశాలో ఎగిరిపోండి. ఎవరిపైన స్వయం భగవంతునికి నిశ్చయం ఉందో, ఆ ఆత్మను నేనే. కోట్లలో కొద్దిమంది
ఆ కొద్ది మందిలో కొంతమందిలో ఉన్న ఆత్మను నేను. అనుభూతి చేయండి. బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా లేదా సంపూర్ణంగా అయ్యేందుకు స్వయంపై కూడా నిశ్చయం కలిగి ఉండటం అత్యవసరం. శ్రేష్ఠ ఆత్మైక స్వమానం సదా స్మృతిలో ఉండాలి. నేను పరమాత్మ ద్వారా స్వమానధారి శ్రేష్ఠ ఆత్మను. సాధారణ ఆత్మ కాదు, పరమాత్మ స్వమానధారి ఆత్మను. సాధారణ కర్మ చేసే ఆత్మను కాదు, స్వమానధారి ఆత్మను. కనుక ప్రతి కర్మలు స్వమానం మీకు సఫలత సహజంగా కలిగిస్తుంది. స్వయంపై నిశ్చయ బుద్ధికి గుర్తు ఏమంటే సఫలత లేదా విజయం. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. బాబా ఓ
హే ఆత్మ, ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీకు స్వయం పైనైతే నిశ్చయం ఉంది, కానీ నాకు స్వయం యొక్క యథార్థ పరిచయం ఇచ్చిన శివ్ బాబాపై నిశ్చయం ఉందా? పరిశీలించుకోండి, చెక్ చేసుకోండి. మనకు శివ్ బాబా మనము పోగొట్టుకున్నటువంటి విషయాలను స్మృతి కలిగించారు. దీని ద్వారా మనకు మన అనాది స్వరూపం యొక్క పరిచయం లభించింది. వారి శ్రీమతం ద్వారా మీ జీవితంలో మహా పరివర్తన వచ్చింది. స్వయాన్ని ప్రశ్నించుకోండి. నాకు నా ప్రియమైన తండ్రి శివ్ బాబాపై సంపూర్ణ నిశ్చయం ఉందా? కొంచెం ఆలోచించండి. నేను ఎప్పుడైతే బాబా బిడ్డగా అయ్యానో అప్పటి నుండి నాలో ఏ పరివర్తన వచ్చాయి? నా ఆలోచనలు, నా మాటలు, నా కర్మలు అన్నీ మారిపోయాయి. నా ఆహారపు అలవాట్లు, నా వస్త్రధారణ, నా వ్యవహార ధోరణి ఎంతగా మారిపోయింది. ఇంత పరివర్తన నాలో ఏదైతే తీసుకొచ్చారో ఇది ఎవరి అద్భుతం? ఇది ఆ ప్రియమైన శివ్ బాబా చేసిన ఇంద్రజాలమే. ఆలోచించండి. మీకు బాబా చేసిన సహాయం యొక్క అనుభూతి కలుగుతుందా? అడుగడుగులో, ప్రతి కర్మలో నాకు బాబా ఎంత సహయోగం చేస్తున్నారు, ఎంత సహాయం చేస్తున్నారు. ఇంత సహయోగం చేస్తున్నా నా తండ్రిపై నాకు సంశయం ఎలా వస్తుంది? మార్చినే లేదు బాబా. 3 లోకాలు, 3 కాలాల యొక్క ఇంత అనంతమైన జ్ఞానాన్ని బాబా మీరు తప్ప ఇంకెవరివ్వగలరు? బాబా మీ వారిగా అయ్యి నా జీవితం ధన్యమైపోయింది బాబా. బాబా నాకు మీపై పూర్తిగా నిశ్చయం ఉంది. నా మనస్సులో, స్వప్నంలో కూడా మీపై సంశయం రాజాలదు.
అతీతమైన మధురమైన వండర్ఫుల్ తండ్రి మొత్తం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండరు. వారు తండ్రితో పాటు శిక్షకుడు, సద్గురువు యొక్క బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. మీరు నా జన్మ జన్మలకు సత్యమైన సాథి అయ్యారు. మీరు నా పరమ తండ్రి. తండ్రిపైనైతే పక్కా నిశ్చయం ఉంది. వారి విశేషత ఏమంటే నిరంతరం నేను తండ్రివాడిని, తండ్రి నావారు. ఇది నిరంతరం. విజయానికి ఆధారము నా బాబా. నా బాబా నా వారిపై అధికారం ఉంటుంది. నా బాబా నిశ్చయ బుద్ధి ఆత్మ సదా అధికారిగా ఉంటుంది. సఫలత విజయులుగా ఉంటారు. నాకు పూర్తిగా నిశ్చయం ఉంది బాబా. కల్పపూర్వం కూడా మీరు నాకు వారసత్వం ఇచ్చారు. ఇప్పుడు మరలా అదే 21 జన్మల స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ప్రియమైన బాబా, ఏ విధంగా నాకు స్వయంపై నిశ్చయం ఉందో, మీపై నిశ్చయం ఉందో, అదే విధంగా ఈ డ్రామా పైన కూడా సంపూర్ణ నిశ్చయం ఉంది. ఈ డ్రామా చాలా కళ్యాణకారిగా తయారు చేయబడింది. ఈ డ్రామాలోని ప్రతి దృశ్యంలో నా కళ్యాణం దాగి ఉన్నది. ఏ సమస్య వచ్చినా
పరిస్థితి వచ్చినా కానీ నాకు ఈ డ్రామా జ్ఞానం ధైర్యాన్నిస్తుంది, నాకు శక్తినిస్తుంది, నా లోపల బలాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది మంచికే జరిగింది. ఏది జరుగుతూ ఉందో అంతా మంచికే జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిగా జరుగుతుంది అనే జ్ఞానం ఉన్నది బాబా. ఇది అదే 5000 సంవత్సరాల చక్రం. అది మరలా రిపీట్ అవుతూ ఉన్నది. నథింగ్ న్యూ. ఇది అనాది అవినాశి డ్రామా. ఇందులో ప్రతి ఒక్క ఆత్మ తన తన పాత్ర అభినయిస్తూ ఉన్నది. కల్పంలో ఒక్కసారి ప్రతి ఒక్క ఆత్మ ఈ నాటకంలో పాత్రను పోషించేందుకు వస్తూనే ఉంటారు. ఏ ఆత్మ దీని నుండి వంచితులు అవ్వలేరు. స్వయం భగవంతుడు కూడా కల్పానికి ఒక్కసారి ఈ సృష్టి రూపీ డ్రామాలో పాత్రను అభినయిస్తారు. ధన్యవాదాలు బాబా. ఈ సృష్టి రూపీ డ్రామాలో ఆల్ రౌండ్ పాత్రను చేసి పరమ సౌభాగ్యం నాకు లభించింది. నేనైతే 2 యుగాల వరకు దేవతా రూపంలో పాత్రను అభినయించాను. మరి కల్పం యొక్క అంతిమంలో మీతో మంగళ మిలనం చేసేటువంటి సువర్ణ అవకాశం లభించింది. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. అటువంటి మమ
డ్రామాపై కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. సమస్య యొక్క పని రావడం, నిశ్చయబుద్ధి ఆత్మ యొక్క పని సమాధాన స్వరూపంతో సమస్యను పరివర్తన చేయడం. ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు? సమస్య మీ కొరకు కొత్త విషయం కాదు, నథింగ్ న్యూ. అనేకసార్లు విజయులుగా అయ్యారు, అవుతూ ఉన్నారు, ఇక ముందు కూడా అవుతూనే ఉంటారు. డ్రామాపై నిశ్చయబుద్ధి విజయులుగా ఉండడం అంటే ఇదే. సృష్టి యొక్క ఆది నుంచి ఇప్పటి వరకు ఏ ఆత్మలతోనైతే నాకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంబంధం ఉందో లేదా సంపర్కం ఉందో, ఎవరితోనైతే నేను 5000 సంవత్సరాల సృష్టి చక్రంలో గడిపాను, ఇప్పుడు ఆ ఆత్మలు నాకు ఈ బ్రాహ్మణ పరివారంలో లభించారు. వీరిని పొంది నాకు లెక్క లేనంత సంతోషం కలిగింది, ఆనందపు అనుభూతి కలిగింది. ఆ సంతోషమును వర్ణించేందుకు నా దగ్గర శబ్దములే లేవు. వీరే నా కల్ప పూర్వపు నాటి బ్రాహ్మణ పరివారము. ఈ విషయంలో నాకు పూర్తిగా నిశ్చయం ఉంది బాబా. ఇదే ఈ బ్రాహ్మణ పరివారం యొక్క సత్యమైన ఆత్మిక స్నేహం. ఇది నాకు ఈ కలియుగి వాయుమండలంలో ఉంటూ కూడా సంగమ యుగం యొక్క అనుభూతి కలిగిస్తూ ఉన్నది. ప్రపంచంలో దుఃఖం, అశాంతి మరియు తమో ప్రధానత యొక్క వాయుమండలం ఉన్నా కానీ నేను ఈ బ్రాహ్మణాత్మల మధ్య ఉంటూ వారితో కలిసి ఉంటూ నాకు స్వర్గ సుఖం, ఆనందం యొక్క అనుభూతి కలుగుతూ ఉన్నది. దీనిని ఎవ్వరూ మరిపింపజేయలేరు బాబా. నాకు నా ప్రియమైన బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం ఉంది బాబా.
బ్రాహ్మణ పరివారం యొక్క అర్థం ఏమంటే సంఘటన, చిన్న పరివారం కాదు. అన్ని పరివారాల కంటే శ్రేష్టమైనది మరియు పెద్దది. వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని నాలెడ్జ్ఫుల్గా అయ్యి నడవడం, నిర్వర్తించడం, ఇదే సక్సెస్ఫుల్ స్టేజ్. నషా కూడా ఉంది కదా. మాది ఇంత పెద్ద పరివారము అని. కనుక పెద్ద పరివారంలో పెద్ద హృదయంతో ప్రతి ఒక్కరి యొక్క సంస్కారాల గురించి తెలిసినా కూడా నడుచుకోవడం, నిర్మాణులుగా అయి నడవడం, శుభభావన, శుభకామన యొక్క వృత్తితో నడవడం, ఇదే పరివారం యొక్క నిశ్చయ బుద్ధి, విజయీ ఆత్మల గుర్తు. 21 జన్మల యొక్క సంబంధం పరివారంతో ఉన్నది. కనుక ఎవరైతే పరివారంలో పాస్ అవుతారో వారు అన్నిటిలో పాస్ అవుతారు. అనుభూతి చేయండి. నాకు నా శ్రేష్ఠ బ్రాహ్మణ పరివారం పట్ల ప్రతి ఒక్క ఆత్మ పట్ల సంపూర్ణ నిశ్చయం ఉన్నది. ఈ బ్రాహ్మణ పరివారంలో ఎవరు ఎలా ఉన్నా కానీ అందరూ విశేష ఆత్మలు, అందరూ నావారు. ఇంత శ్రేష్టమైన పరివారం ఇంత పవిత్రమైన పరివారం మొత్తం కల్పంలో మరెప్పుడూ లభించదు. ఈ పరివారంలోని ఒక్కొక్క ఆత్మ సత్యయుగంలో కాబోయే దేవాత్మలు. పరమాత్మ కార్యంలో సహయోగం చేసే భాగ్యశాలి ఆత్మలు.
నేనాత్మ బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో వారిలో దాగి ఉన్న విశేషతలనే చూస్తున్నాను. నాకెవరైతే సాథీలుగా ఉన్నారో, నా సంబంధ సంపర్కంలో ఎవరైతే ఉన్నారో వారందరిలో నేను కేవలం వారి విశేషతల్నే చూస్తున్నాను. వారి స్వభావ సంస్కారం ఎలా ఉన్నా కానీ నేను వారితో సంస్కార మిలనం చేస్తున్నాను. సంస్కారాల ఘర్షణ పూర్తిగా సమాప్తమైపోయింది. నేను అందరితో క్షీరఖండం వలె కలిసిమెలిసి నా పాత్రను పోషిస్తున్నాను. ఈ విధంగా నాకు స్వయం పైన నా తండ్రి పైన ఈ డ్రామా పైన శ్రేష్టమైన బ్రాహ్మణ పరివారం పైన సంపూర్ణ నిశ్చయం ఉన్నది. సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అయిపోయాను. ఈ 4 విషయాలలో ఏ ఒక్క దానిపై కూడా నాకు సంశయం ఎట్టి పరిస్థితిలోనూ రాజాలదు. నేను నిశ్చయబుద్ధి విజయీ ఆత్మను. నేను నిశ్చయబుద్ధి విజయీ ఆత్మను.
నేను నిశ్చయబుద్ధి విజయి ఆత్మను. అనుభూతి చేయండి. నేను ప్రతి కర్మలోనూ నిశ్చయంతో అడుగు వేస్తున్నాను. నా అడుగడుగులో విజయం లభిస్తూ ఉన్నది. నేను విజయీ ఆత్మను. నాకు విజయం తథ్యం. విజయాన్ని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. విజయం లేదా సఫలత బ్రాహ్మణ ఆత్మనైన నాయక జన్మసిద్ధ అధికారము. మధురమైన బాబా, నా ఈ బ్రాహ్మణ జన్మకు పునాది అయినటువంటి ఈ 4 రకాలైన నిశ్చయములపై సంపూర్ణంగా సంగమయుగంలోని అంతిమ క్షణం వరకు నిశ్చయ బుద్ధిగా ఉంటాను. నిశ్చయ బుద్ధిగా ఉంటాను. ఇదే నేను మీతో ప్రతిజ్ఞ చేస్తున్నాను బాబా. నేనాత్మ తిరిగి నేను సాకార శరీరంలో నా మస్తక సింహాసనంపై విరాజమానమే ఉన్నాను. ఓం శాంతి శాంతి.
వర్షించు నయనాలతో వివరించ వీలవదు నీ ఆ ప్రేమను బాబా తెలియజేయ వీలవదు. ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 14, 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, సంగమ యుగములోనే మీరు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు శ్రమించాల్సి ఉంటుంది. సత్యుగములో కానీ కలియుగములో కానీ ఈ శ్రమ ఉండదు. ప్రశ్న: శ్రీకృష్ణుని పేరు అతని తల్లి తండ్రుల కంటే ఎక్కువ ప్రసిద్ధంగా ఉంది. ఎందుకు? జవాబు: నంబర్ 1, ఎందుకంటే శ్రీకృష్ణుని కంటే ముందు జన్మించే వారెవ్వరి జన్మ యోగ బలము ద్వారా జరగదు. కృష్ణుని తల్లిదండ్రులు యోగ బలముతో జన్మించరు. నంబర్ 2, సంపూర్ణ కర్మాతీత స్థితిలో ఉండేవారు రాధాకృష్ణులు మాత్రమే. వారే సద్గతిని పొందుతారు. పాపాత్ములందరూ సమాప్తమైన తర్వాత పావన నూతన ప్రపంచములో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దానినే వైకుంఠమని అంటారు. నంబర్ 3, సంగమ యుగములో శ్రీకృష్ణుని ఆత్మ అందరికంటే ఎక్కువ పురుషార్థము చేసింది. అందుకే అతని పేరు ప్రసిద్ధి గాంచినది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రి తన ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలను చదివిస్తారు.
పతితులైన మమ్మలను పావనంగా చేయమని పిల్లలు పిలుస్తారు. పతితులైన మమ్మలను పావనంగా చేయమని పిల్లలు పిలుస్తారు. అందువలన ఇది పతిత ప్రపంచమని రుజువు అవుతుంది. నూతన ప్రపంచము పావన ప్రపంచంగా ఉండేది. నూతన గృహము అందంగా ఉంటుంది. పాతది శిథిలమైపోయింది. వర్షము కురిస్తే కూలిపోతుంది. ఇప్పుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వచ్చారని, ఇప్పుడు మనలను చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదివిస్తారు. ఈ విధంగా సాధు సత్పురుషులెవ్వరూ తమ శిష్యులను ఎప్పుడూ చదివించరు. వారు నివృత్తి మార్గములోని వారు కనుక వారికి డ్రామను గురించి తెలియనే తెలియదు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ సృష్టి ఆది మధ్యాంతముల రహస్యాన్ని తెలపలేరు. అర్ధకల్పములో మీరిప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వనందున పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంటుందని తండ్రి అర్థము చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, అంతేగాని ఆత్మనే పరమాత్మ కాదు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మ శివుని స్మృతి చేయాలి. స్మృతి యాత్ర ముఖ్యమైనది. దాని వలననే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇందులో స్థూలమైన విషయం ఏదీ లేదు. ముక్కులు చెవులు మొదలైన వాటిని మూసుకోవలసిన అవసరము లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలన్నదే ముఖ్యమైన విషయం. మీరు అర్ధకల్పము నుండి దేహ అభిమానముతో ముట్టడించబడి ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు. భక్తి మార్గములో కూడా తండ్రి తండ్రి అని అంటూ వచ్చారు. సత్యుగములో ఒక లౌకిక తండ్రి మాత్రమే ఉంటారని పిల్లలకు తెలుసు. అక్కడ సుఖంగా ఉంటారు కనుక పారలౌకిక తండ్రిని స్మృతి చేయరు. భక్తి మార్గములో 2 తండ్రులు ఉంటారు, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. దుఃఖములో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సత్యుగములో భక్తి ఉండదు. అక్కడ జ్ఞాన ప్రాలబ్ధము ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. ఇప్పటి జ్ఞాన ప్రాలబ్ధము అచ్చట లభిస్తుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. అర్ధకల్పము బేహద్ తండ్రి ఇచ్చిన సుఖ వారసత్వం ఉంటుంది. లౌకిక తండ్రి నుండి అర్ధకల్పము వారసత్వం లభిస్తుంది. ఇది మనుషులు అర్థము చేయించలేరు. ఇది కొత్త విషయం. 5000 సంవత్సరాల్లో సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే తండ్రి వస్తారు. కలియుగాంతము మరియు సత్యుగాదుల కలిసి సంగమయుగ సమయములో మాత్రమే తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు మళ్ళీ వస్తారు. నూతన ప్రపంచములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. త్రేతాయుగములో రామ్ రాజ్యము ఉండేది. పోతే ఇతర దేవతల చిత్రాలన్నీ భక్తి మార్గపు సామాగ్రి. వీటన్నిటినీ
మర్చిపోండి. ఇప్పుడు మీ ఇంటిని, నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. జ్ఞాన మార్గము తెలివికి సంబంధించిన మార్గం. దీని వలన మీరు 21 జన్మలు వివేకవంతులుగా అవుతారు. ఎలాంటి దుఃఖం ఉండదు. సత్యుగములో మాకు శాంతి కావాలని ఎప్పుడూ ఎవ్వరూ అనరు. అడుక్కునే బదులు మరణించడం మేలు అని అంటారు కదా. తండ్రి మిమ్మలను ఎలాంటి ధనవంతులుగా చేస్తారంటే, దేవతలుగా ఉండే మీరు భగవంతుని యాచించే అవసరమే ఉండదు. ఇక్కడైతే ఆశీర్వాదాల కొరకు వేడుకుంటారు కదా. పోపు మొదలైన వారు వస్తే వారి ఆశీస్సులకై అనేక మంది వెళతారు. పోపు అనేక మందికి వివాహాలు చేయిస్తారు. బాబా అయితే ఈ పని చేయరు. భక్తి మార్గములో ఇంతకు ముందు జరిగిపోయిందే ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. రోజు రోజుకు భారతదేశము ఎంతగానో దిగజారిపోతూ ఉంది. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. మిగిలిన మనుషులందరూ కలియుగములో ఉన్నారు. ఇక్కడికి వచ్చినంత వరకు ఇది సంగమ యుగమా కలియుగమా అని తెలుసుకోలేరు. ఒకే ఇంటిలో పిల్లలు సంగమ యుగముగా భావిస్తారు. తండ్రి కలియుగములో ఉన్నామని అంటారు. ఎంత కష్టమవుతుంది. ఆహార పానీయాల విషయంలో కూడా చాలా కష్టం ఏర్పడుతుంది. మీరు శుద్ధ పవిత్ర భోజనము చేసే సంగమ యుగానికి చెందినవారు. దేవతలు ఎప్పుడో ఎర్రగడ్డలు మొదలైనవి తినరు. ఈ దేవతలను నిర్వికారులని అంటారు. భక్తి మార్గములో అందరూ తమో ప్రధానమైపోయారు. ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. ఆత్మ మొదట సతో ప్రధానంగా ఉండి ఇప్పుడు తమో ప్రధానమైందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇలా రకరకాలుగానే ఇస్తారు. నేను ఒక్కడినే జ్ఞాన సాగరుడను. దేవి దేవత ధర్మానికి చెందిన వారంతా మళ్ళీ వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు అంటూ కట్టబడుతూ ఉంది. వీరు ఉన్నత పదవి పొందేందుకు అర్హులు కారని మీరు అర్థము చేసుకుంటారు. ఇంటికి పోయి వివాహము చేసుకొని చీచిగా అవుతూ ఉంటారు. అటువంటి వారు ఉన్నత పదవిని పొందలేరని ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతూ ఉందని తండ్రి అంటున్నారు. నేను మిమ్మలను రాజాదిరాజులుగా చేస్తాను కనుక మీరు తప్పకుండా ప్రజలను తయారు చేసుకోవలసి వస్తుంది. లేకుంటే రాజ్యం ఎలా పొందుకుంటారు? ఇది గీతలోని వాక్యము కదా. దీనిని గీతాయుగమని పిలుస్తారని తండ్రి అంటున్నారు. మీరు రాజయోగమును నేర్చుకుంటున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి పునాది ఏర్పడుతూ ఉందని మీకు తెలుసు. సూర్యవంశ రాజ్యము చంద్రవంశ రాజ్యము రెండు స్థాపన అవుతున్నాయి. బ్రాహ్మణ కుల స్థాపన జరిగిపోయింది. బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశులు చంద్రవంశులుగా అవుతారు. మంచి రీతిగా శ్రమించువారు సూర్యవంశులుగా అవుతారు. ఇతర ధర్మాల వారు ఎవరైతే వస్తారో వారు వారి ధర్మాలను
స్థాపించేందుకు వస్తారు. వారి వెనుక ఆ ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటారు. ఆ ధర్మము వృద్ధి చెందుతూ ఉంటుంది. క్రైస్తవుల బీజరూపము యేసుక్రీస్తు. మీ బీజరూపము ఎవరు? తండ్రి. ఎందుకంటే తండ్రే వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. వారిని రచయిత అని అనరు. వీరి ద్వారా పిల్లలు దత్తత తీసుకోబడతారు. బ్రహ్మను కూడా సృష్టిస్తారు కదా. తండ్రి వచ్చి బ్రహ్మలో ప్రవేశించి రచిస్తారు. మీరు నా పిల్లలు అని శివబాబా అంటున్నారు. మీరు నాకు సాకార పిల్లలు అని బ్రహ్మ కూడా అంటారు. మీరు నల్లగా అపవిత్రముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సంగమ యుగములోనే మీరు పురుషోత్తమ దేవీ దేవతలుగా అయ్యే శ్రమ చేస్తారు. దేవతలకు కానీ శూద్రులకు కానీ ఏ శ్రమ చేయని అవసరము లేదు. బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు శ్రమ చేయవలసి వస్తుంది. తండ్రి సంగమ యుగములోనే వస్తారు. ఇది చాలా చిన్న యుగము. అందుకే దీనిని లిప్ యుగమని అంటారు. దీనిని గురించి ఎవరికీ తెలియదు. తండ్రి కూడా శ్రమ చేయాల్సి వస్తుంది. అంతేకాని ఒక్క క్షణములోనే నూతన ప్రపంచము తయారవ్వదు. మీరు దేవతలుగా అయ్యేందుకు సమయం పడుతుంది. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారు మంచి కులములో జన్మిస్తారు. ఇప్పుడు మీరు నంబర్వారు పురుషార్థానుసారము పావనంగా అవుతున్నారు. తయారయ్యేది ఆత్మలే. ఇప్పుడు ఆత్మలైన మీరు శ్రేష్ట కర్మలు చేయడం నేర్చుకుంటున్నారు. మంచి చెడు సంస్కారాలను తీసుకెళ్ళేది ఆత్మని. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారై మంచి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో వారు తప్పకుండా మంచి కులములో జన్మిస్తారు. నంబర్ వారుగా అవుతారు కదా. ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మలు తీసుకుంటారు. చెడు కర్మలు చేయువారు ఎప్పుడైతే పూర్తిగా సమాప్తమైపోతారో అప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. ఎన్నుకోవడం పూర్తి అవుతుంది. ఎవరైతే తమో ప్రధానంగా ఉంటారో వారంతా సమాప్తమైపోతారు. మళ్ళీ నూతనంగా దేవతలు రావడం ప్రారంభమవుతుంది. భ్రష్టాచారాలన్నీ సమాప్తమైనప్పుడు కృష్ణుడు జన్మిస్తాడు. అంతవరకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే చీచి ఉండరో అప్పుడు కృష్ణుడు వస్తాడు. అంతవరకు మీరు వస్తూ పోతూ ఉంటారు. కృష్ణుని రిసీవ్ చేసుకునేందుకు తల్లిదండ్రులు ముందే కావాలి కదా. ఆ తర్వాత అందరూ మంచివారే ఉంటారు. మిగిలిన వారంతా వెళ్ళిపోతారు. అప్పుడే దానిని స్వర్గమని అంటారు. మీరు కృష్ణుని ఆహ్వానించువారుగా ఉంటారు. భలే మీ జన్మ చీచిగా ఉంటుంది. ఎందుకంటే రావణ రాజ్యము కదా. శుద్ధ జన్మగా ఉండదు. మొట్టమొదటి పవిత్ర జన్మ కృష్ణుడిదే. ఆ తర్వాత నూతన ప్రపంచమును వైకుంఠమని అంటారు. కృష్ణుడు సంపూర్ణ పవిత్రమైన నూతన ప్రపంచములోకి వస్తాడు.
రావణ సంప్రదాయము పూర్తిగా సమాప్తమైపోతుంది. కృష్ణుని పేరు వారి తల్లిదండ్రుల కంటే ప్రసిద్ధగాంచినది. కృష్ణుని తల్లిదండ్రుల పేర్లు అంత ప్రసిద్ధంగా లేవు. కృష్ణుని కంటే ముందు జన్మించిన వారి జన్మను యోగ బలముతో జన్మించిన జన్మ అని అనరు. కృష్ణుని తల్లిదండ్రులు యోగ బలముతో జన్మించిన వారు కాదు. అలా జరిగి ఉంటే వారు పేర్లు కూడా ప్రసిద్ధి గాంచేవి. ఈ విషయాలన్నీ పోను పోను మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సంపూర్ణ కర్మాతీత అవస్థ పొందినవారు రాధాకృష్ణలే. వారే సద్గతిలోకి వస్తారు. పాపాత్ములంతా సమాప్తమైనప్పుడు వారు జన్మిస్తారు. ఆ తర్వాతి ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారు. అందుకే కృష్ణుని పేరు ప్రఖ్యాతంగా ఉంది. అతని తల్లిదండ్రులది అంత ప్రసిద్ధంగా లేదు. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలవుతాయి. ఇంకా సమయం ఉంది. మేము ఈ విధంగా అయ్యేందుకు చదువుకుంటున్నామని ఎవరికైనా అర్థము చేయించవచ్చు. విశ్వములో వీరి రాజ్యము ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మనకైతే నూతన ప్రపంచము కావాలి. ఇప్పుడు మిమ్మల్ని దైవీ సంప్రదాయము వారని అనరు. ఇప్పుడు మీరింకా బ్రాహ్మణ సంప్రదాయములో ఉన్నారు. దేవతలుగా అవుతారు. మీరు దైవీ సంప్రదాయులుగా అయితే మీ శరీరము ఆత్మ రెండు స్వచ్ఛంగా ఉంటాయి. ఇప్పుడు మీరు సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యేవారు. ఇదంతా శ్రమ చేయవలసిన విషయం. స్మృతి ద్వారా వికర్మాజీతులుగా అవ్వాలి. స్మృతి మాటి మాటికి మర్చిపోతామని స్వయంగా మీరే అంటున్నారు. బాబా పిక్నిక్ వచ్చినప్పుడు అందరినీ గమనిస్తూ ఉంటారు. మనం స్మృతిలో లేకుంటే బాబా ఏమంటారు? మీరు బాబా స్మృతిలో ఉండి పిక్నిక్ చేయండి అని అంటారు. కర్మలు ఆచరిస్తూ ప్రియుని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. శ్రమంతా ఇందులోనే ఉంది. స్మృతి వలన ఆత్మ పవిత్రమవుతుంది. అవినాశి జ్ఞాన ధనము కూడా జమ అవుతుంది. మళ్ళీ అపవిత్రమైతే జ్ఞానమంతా ఖాళీ అయిపోతుంది. పవిత్రతే ముఖ్యమైన అంశం. తండ్రి మంచి మంచి విషయాలు అర్థము చేయిస్తారు. ఈ సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానము మరి ఎవ్వరిలోనూ లేదు. ఇతర సత్సంగాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. బాబా అర్థము చేయిస్తున్నారు. వాస్తవానికి ప్రవృత్తి మార్గములోని వారే భక్తి చేయాలి. మీలో ఎంతో శక్తి ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఉన్నా మీకు సుఖము లభిస్తుంది. సర్వశక్తివంతులైన తండ్రి నుండి మీరు ఇంత శక్తిని తీసుకుంటున్నారు. సన్యాసుల్లో కూడా మొదట శక్తి ఉండేది. అడవిలో నివసించేవారు. ఇప్పుడు వారు కూడా పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని నివసిస్తున్నారు. ఇప్పుడు వారిలో ఆ శక్తి లేదు. ఎలాగైతే మీలో కూడా మొదట్లో సుఖపడేందుకు కావాల్సిన శక్తి ఉంది, తర్వాత తగ్గిపోయినట్లే. వారిలో కూడా మొదట్లో శాంతి శక్తి ఉండేది. ఇప్పుడు వారిలో ఆ శక్తి ఉండటం లేదు. మొదట్లో వారు రచయిత
రచనల గురించి మాకు తెలియదని సత్యము చెప్పేవారు. కానీ ఇప్పుడు నేనే భగవంతుడనని చెప్పుకుంటూ ఏకంగా వారు శివహో శివహో అని అనేస్తున్నారు. ఈ సమయంలో పూర్తి వృక్షమంతా తమో ప్రధానంగా ఉంది. అందువలన సాధు సన్యాసులు మొదలైన వారిని కూడా ఉద్ధరించేందుకు నేనే వస్తాను. ఈ ప్రపంచము పరివర్తన అవ్వాల్సి ఉంది. ఆత్మలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి. మన ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉందని, ఆ పాత్ర మళ్ళీ రిపీట్ చేస్తామని ఏ ఒక్కరికి తెలియదు. ఆత్మ చాలా చిన్నది. ఇందులో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ నశించదు. ఇది అర్థము చేసుకునేందుకు బుద్ధి చాలా పవిత్రంగా ఉండాలి. స్మృతి యాత్రలో మస్తుగా ఉన్నప్పుడే అలా పవిత్రంగా అవుతుంది. శ్రమ చేయకుంటే పదవి లభించదు. అందుకే ఉన్నతమైతే వైకుంఠ రసమును చెవి చూస్తారు, లేకపోతే పుడి పుడిగా చూర్ణమైపోతారు. శ్రేష్టాతి శ్రేష్టమైన డబల్ కిరీటధారి రాజాది రాజా చక్రవర్తులెక్కడా, సాధారణ ప్రజలెక్కడా? అందరినీ చదివించేవారు మాత్రం ఒకరే. ఇది అర్థము చేసుకునేందుకు చాలా తెలివి ఉండాలి. బాబా మాటిమాటికి స్మృతి యాత్ర చాలా ముఖ్యము అర్థము చేయిస్తున్నారు. నేను మిమ్మలను చదివించి విశ్వానికి అధికారులుగా చేస్తాను. అందువలన నేను టీచర్, గురువు కూడా అయ్యాను. తండ్రి టీచర్లకు టీచరే కాక తండ్రులకు తండ్రి కూడా అయ్యారు. మన బాబా అత్యంత ప్రియమైన వారని పిల్లలైన మీకు బాగా తెలుసు. అటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి, పూర్తిగా చదవాలి కూడా. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలు నశించవు. తండ్రి ఆత్మలన్నిటినీ తన వెంట తీసుకెళ్తారు. మిగిలిన శరీరాలన్నీ నశిస్తాయి. ఆత్మలు వారి వారి ధర్మాలకు చెందిన సెక్షన్లోకి వెళ్ళి ఉంటారు. మంచిది. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग। नमस्ते नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బుద్ధిని పవిత్రంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో పూర్తి తత్పరులై ఉండాలి. కర్మలు ఆచరిస్తున్న ఒకే ఒక ప్రియుని స్మృతిలో ఉంటే వికర్మాజీతులుగా అవుతారు. తర్వాతి పాయింట్, ఈ సంగమ యుగములో మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు శ్రమ చేయాలి. మంచి కర్మలు చేస్తూ మంచి సంస్కారాలను ధారణ చేసి మంచి కులములోకి వెళ్ళాలి. వరదానము, ప్రపంచానికి కంటి పాపలై భక్తులను దృష్టి ద్వారా తృప్తిపరిచే దర్శనీయ మూరత్ భవ. వివరణ, మొత్తం విశ్వమంతా ప్రపంచానికి కన్నులైన
మీ నుండి దృష్టి తీసుకునేందుకు వేచి ఉంది. ఎప్పుడైతే ప్రపంచానికి వెలుగైన మీరు మీ సంపూర్ణ స్థితి వరకు చేరుకుంటారో, అనగా సంపూర్ణత కన్నులు తెరుస్తారో, అప్పుడు సెకండ్లో విశ్వము పరివర్తన అవుతుంది. తర్వాత దర్శనీయ మూర్తి ఆత్మలైన మీరు తమ దృష్టితో భక్తాత్మలను తృప్తిపరచగలరు. దృష్టితో తృప్తి చెందే వారి క్యూ చాలా పొడవుగా ఉంది. అందువలన సంపూర్ణత కన్నులు తెరవబడి ఉండాలి. కన్నులు నులుముకోవడం, సంకల్పాలలో గుటకలు మింగడం మరియు తూగడం సమాప్తం చేయండి. అప్పుడు మీరు దర్శనీయ మూర్తులుగా అవ్వగలరు. స్లోగన్: నిర్మలమైన స్వభావము నిరహంకారతకు గుర్తు. నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది. ఓం శాంతి.